ఓకే. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి చూద్దాం సార్. ఓకే. చూద్దాం సార్. ఇప్పుడు బి వాల్యూ 2 ఉంది. సి వాల్యూ 3 ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు బి వాల్యూ, సి వాల్యూని ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ ఇఫ్ ఎల్స్ కూడా వాడి చేయొచ్చు. ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా. కానీ దీన్ని టెర్నరీ ఆపరేటర్ కూడా కండిషన్ ఆపరేటరే. ఓకే. చూద్దాం ఎలా వర్క్ అయితది సార్. ఓకే. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సింటాక్స్ చూడండి. సేమ్ దీనిలాగా ఉంటది. బి గ్రేటర్ దాన్ సి. క్వెషన్ మార్క్. ఇప్పుడు బి వాల్యూ ఎంత చూడండి ఇప్పుడు. బి సి. ఓకే. ఇప్పుడు బి వాల్యూ ఎంత 2. సి వాల్యూ 3. 2 అనేది 3 కన్నా పెద్ద. ఇది ట్రూ అయిందంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. డిస్‌ప్లే అయిద్దన్నమాట. అర్థమైందా? ఓకే. ఇందులో ఏది పెద్దది ఇందులో ఏ వాల్యూ పెద్దదని అడిగంటే ఆ టాస్క్. వాడు కండిషనల్ ఆపరేటర్ వాడి ఈ ప్రోగ్రామ్ రాసాడు. ఈ విధంగా రాసాడు. ఏ విధంగా వస్తది అవుట్‌పుట్? ఇప్పుడు దీని ప్రకారం అవుట్‌పుట్ ఏమొస్తది? 3 వస్తది. ఏ ఈక్వల్ టు 3 వస్తది. ఎందుకని? ఈ కండిషనల్ ఆపరేటర్ వాడాం కాబట్టి. ఓకే. దీని మీద ప్రోగ్రామ్‌లో వాడదాం ఒకసారి. చూద్దాం ఒకసారి ఎలా వస్తదో. ఓకే. ఇంటీజర్ ఏమేమి వాడతాం? ఇంటీజర్ బీసీ వాడాలి. ఓకే. బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3. ఓకే. ఇప్పుడు ఏని కూడా డిఫైన్ చేస్తాను. ఓకే. చేసేసాను. ఓకే. ఇనిషియల్ బిగిన్, నెక్స్ట్ బిగిన్ అంటే ఎండ్ మీకు తెలిసి ఎందుకు వాడతాం. ఓకే. నెక్స్ట్ బిగిన్ ఎండ్. ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఏ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి. క్వశ్చన్ మార్క్ కేర్ఫుల్ గా రాయాలి. ఓకే. క్వశ్చన్ మార్క్ బి ఈస్ టు సి. జాగ్రత్త అండి. ఇదేమో సెమీకోలన్, అదే ఇది సింబల్, ఇది క్వశ్చన్ మార్క్. ఓకే. ఇప్పుడు ఇది అవుట్పుట్ చూద్దాం సార్. డిస్ప్లే చేద్దాం సార్ అవుట్పుట్ని. ఓకే. డాలర్ డిస్ప్లే అప్పుడు ఆన్సర్ %0D డెసిమల్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే 2, 3 అనేది డెసిమల్ లో ఉన్నాయి కాబట్టి డెసిమల్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఏ. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ అవుట్పుట్ రన్ చేస్తే అవుట్పుట్ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే. అవుట్పుట్ 3 వస్తుంది.